వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాగంటి పాఠశాల. మా యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న వారందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏపీ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్, ముఖ్యంగా ఎస్కే యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలలో చదువుతున్నటువంటి డిగ్రీ విద్యార్థులకు ఉపయోగపడే రీతిలో ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ డిగ్రీ సిలబస్కు సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ అనేటువంటిది తయారు చేయడం జరిగింది. అంతకంటే ముందు ఈ సిలబస్ అనేటువంటిది ఒకసారి గమనిస్తే పొయట్రీలో ఉన్న లెసన్స్, ప్రోజ్లో ఉన్న లెసన్స్, నాన్-డిటైల్లో ఉన్న లెసన్స్ను పూర్తిగా స్టడీ చేసి ఓల్డ్ ప్రశ్నాపత్రాలను స్టడీ చేసి ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటి ప్రిపేర్ చేశారు. కాబట్టి ఈ యొక్క ఛానల్ను వీక్షిస్తున్న వారందరికీ ఒక ముఖ్యమైన రిక్వెస్ట్ ఏమంటే, ఎవరైతే ఈ ఛానల్ వీక్షిస్తున్నారో వారికి నచ్చినట్టయితే వెంటనే మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక ఆలస్యం ఎందుకు, అసలైన టాపిక్లోకి వెళదాం. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఇంగ్లీష్ సిలబస్ యొక్క ప్రాధాన్యతను గమనిస్తే, మొదటిగా పొయట్రీలో 2 లేదా 3 లెసన్స్ నుంచి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. అసలు లెసన్స్ ఏమిటంటే, ఇందులో 3 రకాల పోయమ్స్ ఉన్నాయి. యులసిస్ అనే దాన్ని ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ రాశాడు. నెక్స్ట్ లెసన్ స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ ఏ స్నో ఈవినింగ్, దీన్ని రాబర్ట్ ఫ్రాస్ట్ రాశాడు. నెక్స్ట్ నైట్ ఆఫ్ ద స్కార్పియన్, ద ఇండియన్ పోయిట్ అయినటువంటి నిస్సెమ్ ఎజికిల్ రాశారు. ఇందులో నుంచి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 5 క్వశ్చన్లు ఇస్తారు. మనం అందులో ఏవైనా 3 రాసి 15 మార్కులకు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ అనేటువంటిది అతి ముఖ్యమైన ప్రశ్న అని ప్రతిసారి కూడా విద్యార్థులకు క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఇకపోతే ప్రోజ్ గురించి ఆలోచన చేస్తే ఇందులో 2 లెసన్స్ ఉన్నాయి. ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ ఎవర్ మేడ్ అనే దాన్ని ఏజే క్రోనిన్ రాశారు. తర్వాత ద నైట్ ట్రైన్ అట్ డియోలీ అనే దాన్ని రస్కిన్ బాండ్ అనేటువంటి రచయిత రాశాడు. ఇక నాన్-డిటైల్ సంబంధించి వస్తే ఫ్లారెన్స్ నైటింగేల్ అనేటువంటిది అబ్రార్ మోసిన్ అనే దాన్ని రాశారు. అండ్ ఆస్ట్రాలజిస్ట్ డే అనే దాన్ని ద ఇండియన్ ఫేమస్ ఆథర్ అయినటువంటి ఆర్కే నారాయణ్ గారు రాశారు. ఇది సిలబస్ సంబంధించి. ఇక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ను లిస్టులో రూపంలో చూస్తే మనము చాప్టర్ వైజు పోయము లెసను, ప్రోజ్ లెసను, నాన్-డిటైల్ లెసన్స్ను కూడా పరిశీలన చేసి ఇందులో రాయడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని నీట్గా చూద్దాం. యులసిస్, ఇది పోయం. ఇందులో 4 ప్రశ్నలు ఉన్నాయి. వై ఈజ్ ద కింగ్ యులసిస్ నాట్ హ్యాపీ విత్ ద ప్రజెంట్ లైఫ్? సెకండ్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద ఫిలాసఫీ ఆఫ్ ద కింగ్ యులసిస్ అబౌట్ హిస్ ఓల్డ్ ఏజ్? థర్డ్ క్వశ్చన్, కంపేర్ అండ్ కాంట్రాస్ట్ బిట్వీన్ ద king Ulysses and his son Telemachus. Last question, how does the king Ulysses motivate his friends and followers? ఇది పోయంలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రశ్నలు. ఇందులో నుంచి 2 ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఏమాత్రం కూడా నెగ్లెక్ట్ చేయకుండా తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన ప్రశ్నలు. ఇక లెసన్ వైపు వెళితే ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ ఎవర్ మేడ్ అనేటువంటి ఒక లెసన్. దీనిని ఏజే క్రోనిన్ గారు రాశారు. ఇందులో ఉన్న ప్రశ్నలను మనం గమనిస్తే, ఫస్ట్ క్వశ్చన్, డిస్క్రైబ్ ద మూడ్ ఆఫ్ ద నేరేటర్ వెన్ హీ నోటీస్ ద స్ట్రేంజర్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ వాజ్ ద స్ట్రేంజర్ హెల్ప్ ఇన్ ద పాస్ట్ బై ద నేరేటర్ అండ్ ద పోలీస్ మ్యాన్? నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్, స్కెచ్ దిస్ క్యారెక్టర్ ఆఫ్ ద పర్సన్ మిస్టర్ జాన్. ఈ 3 క్వశ్చన్లలో 2 ఇవ్వడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఫ్లారెన్స్ నైటింగేల్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, వై వర్ ఫ్లారెన్స్ నైటింగేల్స్ పేరెంట్స్ అన్హ్యాపీ విత్ హర్? నెక్స్ట్, హౌ డిడ్ ఫ్లారెన్స్ నైటింగేల్ హెల్ప్ ద సోల్జర్స్? నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, వై వాజ్ ఫ్లారెన్స్ నైటింగేల్ కాల్డ్ ద లేడీ విత్ ద ల్యాంప్? ఇందులో ఈ ప్రశ్న తప్పనిసరిగా ప్రతి విద్యార్థి కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. లేడీ విత్ ద ల్యాంప్ అనేది ఆమెకు ఎందుకు ఆ పేరు టైటిల్ ఇచ్చారు అనేటువంటిది ముఖ్యమైన ప్రశ్న. ఇక బోనస్ కింద, అంటే ముఖ్యంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి ప్రతి విద్యార్థి నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన ప్రశ్నగా డిఫైన్ స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్. దీనిని 2 కలిపి ఒక ఎస్సే క్వశ్చన్కు లేదా రెండింటిని వేరు చేసి 5 మార్క్స్కు ఏదో విధంగా అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ద నైట్ ట్రైన్ అట్ డియోలీ. ఈ లెసన్లో
describe the conditions of the DOLE stations in your own words. Next, discuss the appropriateness of the title The Night Train at DOLE. ఇక నెక్స్ట్ పోయంకి వస్తే స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ ఎ స్నో ఈవినింగ్ బై రాబర్ట్ ఫ్రాస్ట్. ఇందులో ఒక ముఖ్యమైన ప్రశ్న, కామెంట్ ఆన్ ద హార్స్ యాజ్ ఎ కంపానియన్ టు ద రైడర్ ఆఫ్ ద ఆథర్. నెక్స్ట్, నైట్ ఆఫ్ ద స్కార్పియన్. ఈ లెసన్లో మెయిన్ ఒకటే ప్రశ్న, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద పోయం నైట్ ఆఫ్ ద స్కార్పియన్. ఇక నాన్ డీటెయిల్ సంబంధించి ఆస్ట్రాలజర్స్ డే అనేటువంటి దాంట్లో ఒక ప్రశ్న, మొదటి ప్రశ్న చూస్తే, వాట్ డిడ్ ద ఆస్ట్రాలజర్ క్యారీ విత్ హిమ్ ఎవ్రీ డే. నెక్స్ట్, డిస్క్రైబ్ ద సమ్మరీ ఆఫ్ ద లెసన్ అండ్ ఆస్ట్రాలజర్స్ డే. అంటే ఆర్కే నారాయణ రాసినటువంటి ఈ లెసన్లో నుంచి తప్పనిసరిగా 2 క్వశ్చన్లు అనేటువంటిది ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక బోనస్ అనేటువంటి క్వశ్చన్ లాస్ట్ టాపిక్లో, సిలబస్లో ఉన్నటువంటి లాస్ట్ టాపిక్లో ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఈ కరస్పాండెన్స్. ఇది సిలబస్ రీత్యా, క్వశ్చన్ రీత్యా వచ్చేటువంటి లాస్ట్ క్వశ్చన్. ఈ విధంగా ఫస్ట్ ఇయర్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ విద్యార్థులు ఇంగ్లీష్ సబ్జెక్ట్ పట్ల ఈ ప్రశ్నలను శ్రద్ధగా కాన్సన్ట్రేషన్ చేసి నేర్చుకున్నట్టయితే డెఫినెట్గా వారి ఎగ్జామినేషన్లో తప్పకుండా పాస్ కాగలరని ప్రగాఢమైన నమ్మకం ఉంది. I have such type of confidence that every student will get to the examination if they learn all these questions. Thank you.